సార్ నమస్తే. మధు గారు గుడ్ మార్నింగ్ సార్. నమస్తే అండి. నమస్తే, వినిపిస్తుందా? హలో మధు గారు వినిపిస్తుందా? హలో మధు గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సో మధు గారు ఏం లేదండి, ఇవాళ నిన్న చూసాం మనం కవిత గారు, కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు ఒక ట్వీట్ చేశారు. మా వర్కింగ్ ప్రెసిడెంట్కే నోటీసులు ఇస్తారా, మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామంటూ నిన్న ఒక ట్వీట్ చేశారు. సో మీరు ఆ ట్వీట్ చూసే ఉంటారు. సో దాన్ని ఏంటి సార్, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అంటే యుద్ధం ఇంకా ఆగిపోలేదా, కంటిన్యూ అవుతూనే ఉందా? అంటే ఒకటండి, ఇందులో ప్రధానమైన అంశం ఏంటంటే యాక్చువల్ గా చెప్పాలంటే కనుక తన అన్నగారు సోదరుడి పైన మరోసారి ఏసీబీ నోటీసులు ప్రభుత్వం జారీ చేసిన నేపథ్యంలో కవిత గారు ట్వీట్ చేయడం అనేటువంటిది మామూలు సందర్భంలో అయితే మనం ఏం పెద్దగా పట్టించుకో, అంతే కదా, అది మామూలుగా చేయడమే అది. కానీ ఇటీవల కాలంలో జరిగినటువంటి పరిణామాల క్రమంలో అంటే ఏంటి, ఆమె యుఎస్ వెళ్ళినప్పుడే ఇక్కడ ఒక లెటర్ రిలీజ్ కావడము, ఆ తర్వాత రజతోత్సవ వేడుకలకు సంబంధించి నేపథ్యంలోన ఆమె కొన్ని లోటుపాట్లను ఎత్తి చూపడం, పార్టీ పరిస్థితి ఇలా ఉందని చెప్పడం, సరైన గుర్తింపు పనిచేసే వాళ్ళని అంశాన్ని లేవనెత్తడం, నేను ప్రైవేట్ గా తండ్రికి రాసిన లెటర్ని ఎవరో లీక్ చేశారని ఆమె వచ్చి స్వయంగా మీడియా ముందు చెప్పడం, ఈ నేపథ్యంలో కేటీఆర్ గారు కూడా మీడియా ముందు వచ్చి ఏదైనా విషయాలు ఉంటే కనుక పార్టీలోనే చాలా ఫోరమ్స్ ఉన్నాయి, అక్కడ మాట్లాడవచ్చు, రాయడం ఎందుకు, అది ఏం పెద్ద విషయం కాదు కదా, ఎలా రాశారు, క్రమశిక్షణ ఎవరికైనా ఒకటైనా ఆయన హెచ్చరించారు. ఈ నేపథ్యంలో మనం అందరం కూడా మీడియాలో భగ్గుమన్న విషయం ఏంటంటే కవిత గారు వేరే కుంపటి పెట్టబోతున్నారా, కేటీఆర్ కు కవితకు మధ్య ఏమైనా చిచ్చు దిగిందా, అన్న చెల్లెళ్ళ మధ్య వివాదం రగులుతోందా అనేది ప్రధాన అంశంగా దాదాపు 10-15 రోజుల పాటు జరిగింది. అవును, జరిగిన తర్వాత ఇప్పటికీ కూడా అంటే మీరు చాలా జాగ్రత్తగా గమనించండి, ఆమె ఎయిర్పోర్టు చేరుకున్న సమయంలో బీఆర్ఎస్ పార్టీ జెండా ఒకటి కనిపించింది. ఆ తర్వాత ఆమె జాగృతి సొంత కొట్టు ఏదైతే ఉందో దాన్ని బలోపేతం చేస్తానని చెప్పడం, మరికొన్ని అనుబంధ సంస్థలుగా మరికొన్నింటిని చేర్చుకోవడం, ఇవన్నీ చూస్తూ ఉంటే పొలిటికల్ గా ఆమె వేరుపడిపోతుందా, సొంతంగా ఏమైనా చేసుకుంటుందా అనే అనుమానాలు మరింత దృఢపడ్డాయి. ఈ దృఢపడిన నేపథ్యంలోన కేసీఆర్ గారు ఏమీ మాట్లాడలేదు. మీరు గమనించండి, కేటీఆర్ గురించి కానీ కేసీఆర్ గురించి కానీ ఇద్దరు పిలిచి కూర్చోపెట్టి ఏం జరిగిందని మాట్లాడడం కానీ ఇవన్నీ జరిగినట్టు మీడియాలో ఎక్కడ డాక్యుమెంట్ కాలేదు. కాకపోతే కొడుకు దగ్గర మాత్రం దాదాపు 2 గంటల పాటు చర్చించారు ఈ ఎర్రబల్లి ఫామ్ హౌస్ లో అన్న మాట మాత్రం బయటకు వచ్చింది. సో దేని గురించి చర్చించుంటారు, ఖచ్చితంగా కవిత గారు ఎందుకు ఇలా చేస్తున్నారు, ఏంటి ఏ కథ అన్న అంశాలపైన చర్చించి ఉంటారు అనేది ప్రధానంగా ఎవరు చెప్పినా చెప్పకపోయినా నిర్వివాదం. కానీ మళ్ళీ ఈ రోజు ట్వీట్ అంటే ఏంటి, నిన్న ఏసీబీ నోటీస్ ఇవ్వడం పైన ఆమె ఏమని ఇచ్చారు మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తే, అన్నగారికి మా అన్న కేటీఆర్ గారి పైన అని ఇవ్వలేదా, అవి ఏమని ఇచ్చారు, కేటీఆర్ గారి పైన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పైన ఇలా నోటీస్ ఇవ్వడం ప్రభుత్వ వైఫల్యం అని చెప్తూ కేసీఆర్ సైనికులు దేనికి తల మొగ్గరు అని చెప్పారు. అన్న గురించి కానీ ఆ కేటీఆర్ స్ట్రేచర్ గురించి కానీ ఎక్కడ ప్రస్తావించలేదు. ఆమె ఏం చెప్పారంటే కేసీఆర్ సైనికులు అయిన మేము దేనికి భయపడము అంటే, కేసీఆర్ సైనికుల్లో కేటీఆర్ ఉన్నారు, హరీష్ రావు ఉన్నారు, సంతోష్ ఉన్నారు, కవిత గారు ఉన్నారు. అవును. సో కవిత గారు ఏమంటారు, మేము సైనికులుగా దేనికి భయపడము అంటే ఇటు 2 రకాలుగా హెచ్చరికలు జారీ చేసినట్టు. అంటే ఏంటి, అంతర్గతంగా మాకు దక్కవలసినవి దక్కేంత పోరాడతాము, ప్లస్ ఉమ్మడిగా ఏదైనా సందర్భం వచ్చినప్పుడు స్పందిస్తాము కూడా అని ఆమె చెప్పకనే చెప్పినట్టుంది. మరొక కీలక అంశం ఏంటంటే, మొన్న అంటే కాళేశ్వరం సంబంధించి కేసీఆర్ గారికి నోటీసులు అందజేసిన సమయంలో ఆయన ఘోష్ కమిటీ ముందు విచారణకు హాజరు కావాల్సిన సందర్భంలో ఎర్రబల్లి నివాసంలో కవిత గారు వెళ్ళినప్పుడు పెద్దగా ఎవరు పట్టించుకోలేదు అన్న ఒక వార్త అంశం చేస్తుంది. అవునండి, అవును. ఒకవేళ అంటే ఇదే కనుక నిజమై ఉంటే ఖచ్చితంగా ఆ డ్రిఫ్ట్ మరింత పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇంకోటి, ఈ సందర్భంలో కవిత గారి విషయం మనం మాట్లాడుకున్నట్టే కేటీఆర్ గారికి మళ్ళీ ఎందుకు నోటీస్ ఇచ్చారు అనేది కాస్త లాజికల్ గా ఆలోచిస్తే, బహుశా ఘోష్ కమిటీ ముందు కేసీఆర్ గారు వచ్చి సవివరంగా సహేతుకంగా డాక్యుమెంట్ రూపంగా
విషయాలు అడిగిన దానికంటే ఎక్కువగా చెప్పడం అవును వల్ల అవును రేవంత్ రెడ్డి గారు మరో అస్త్రాన్ని, పాత అస్త్రాన్ని మళ్ళీ పదును పెట్టి వదిలారా సో అంటే ప్రభుత్వానికి రావాల్సిన మైలేజ్ రాలేదంటారు అయితే ఆ రోజు జరిగిన. రాలేదు. ఓకే. యాక్చువల్ గా ఏమనుకున్నారు, కేసీఆర్ గారు వస్తారు, విచారణకు హాజరవుతారు, తడబాటు పడతారు, నాకు తెలియదు అని అంటారు, తప్పించుకోవడానికి చూస్తారు, ప్రశ్నలు స్కిప్ చేస్తారు, ఇది కదా ఎక్స్పెక్ట్ చేసింది. అవును. కానీ ఇలా కాకుండా తద్భిన్నంగా అతను చాలా నింపాదిగా, కాన్ఫిడెంట్ గా, స్థిరంగా ఇదిగో ఇది జరిగింది, ఇది ఇంకా ఒక రకంగా చెప్పాలంటే ఘోష్ కమిటీకి నాలెడ్జ్ షేర్ చేశారు. కరెక్ట్. అవును అవును నాలెడ్జ్ షేర్ చేశారు ఆయన. అవును. సో ఈ నేపథ్యంలోన మళ్ళీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి అనుకున్న మైలేజ్ రాలేదు, రేవంత్ రెడ్డి గారు అనుకున్నట్టు కూడా ఏమి జరగట్లేదా, ఏమవుతోంది మళ్ళీ ఈ అసలు మళ్ళీ ఇంకోసారి పదును పెట్టి, అంటే వార్తల్లో ఉండాలి కదా, ప్రభుత్వం వార్తల్లో ఉండాలి, డైవర్షన్ పాలిటిక్స్ చేయాలి. ఎందుకంటే కనుక 420 హామీలు ఇంకా నెరవేరట్లేదని బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షం వాళ్ళు బొగ్గుమంటున్నారు. వాళ్ళ దృష్టి మళ్లించడానికి మరో ఎత్తుగడగా కొందరు దీన్ని భావిస్తూ ఉన్నారు. చూడాలి. ఇప్పుడు ఈ ఫార్ములా కేసు గురించి మళ్ళీ ఇంకోసారి నోటీస్ ఇవ్వడం వల్ల ఈసారి మరి సీరియస్ గా తీసుకుంటారా? మరొక వైపు చర్చ జరుగుతున్నది ఏంటంటే, మళ్ళీ ఒకవేళ నిజంగా ప్రభుత్వం అక్రమాలు ఉంది అని అనుకుంటే, ప్రజలు అనుకోవడం అక్కడ జరిగింది కాదు, గవర్నమెంట్ థింక్స్ సో, వాట్ విల్ బి ది యాక్షన్? అంత ధైర్యం చేస్తారా? కేటీఆర్ గారు లోపలికి తీసుకువెళ్తారా? తీసుకువెళ్తే ఒకవేళ ఎవరికి మైలేజ్, ఎవరికి డ్యామేజ్? రైట్. సో ఇవన్నీ ఆలోచించితే ఈ నేపథ్యంలో చూస్తే కవిత గారు ఇచ్చినటువంటి ట్వీట్ చాలా ఆసక్తికరంగా ఉంది. అంటే చాలా మీడియాలో వస్తున్నది ఏంటంటే కనుక కుటుంబ కలహాలు సమసిపోయాయా అని రాస్తున్నారు. కానీ వాళ్ళ పేరు అంటే కేటీఆర్ కాదండి, కేటీఆర్ పేరు తీసుకోకుండా ట్వీట్ చేయడం అంటే ఇంకా సమస్య పోలేదనే కదా. తను ఇప్పటికీ కూడా మా నాయకుడు కేసీఆర్ మాత్రమే అని చెప్తున్నట్టుగానే ఉంది తప్ప ఇది ఏదో అయోధ్య లాగా లేదు, ఇంకా అయోధ్య లాగే ఉంది ఇది. ఎందుకంటే కేటీఆర్ కవిత గారు మొదటి నుంచి చెప్తున్నది ఏంటి, పార్టీలోనే తనకు ఆగ్రహం చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ చాలా హార్ష్ డైలాగ్ చెప్పారు. ఏంటి, పార్టీలో కొన్ని దయ్యాలు ఉన్నాయి. అవును. మరి ఇంత హార్ష్ కామెంట్ చేసే స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఈ నిప్పు చెల్లారుతుంది అని, అంత త్వరగా చెల్లారుతుందని, పైగా కేసీఆర్ పిలిచి ఏమి మాట్లాడకుండానే చెల్లారుతుందని ఎవరు అనుకోవడానికి వీలేదని. రైట్ మధు సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో అది కవిత గారికి సంబంధించిన అప్డేట్. సో కుటుంబంలో ఇంకా అయోధ్య లేదు, అయోధ్య కొనసాగుతుంది. అఫ్ కోర్స్ అయోధ్య కూడా అనడానికి లేదు, ఎందుకంటే అయోధ్య కూడా సెట్ అయిపోయింది కాబట్టి ఇంకా యుద్ధం కొనసాగుతూనే ఉంది